ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ, ఇక ఇల్లు అన్నప్పుడు చాలా సామాన్లు అయితే ఉంటాయి. సో అవన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. సో పక్కింట్లో కూడా ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వీళ్ళ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ చేస్తున్న పరిస్థితి. సో మరి చూసుకోవచ్చు ఇక్కడ ఈ పక్కన ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నీళ్లతోని పోయిన పరిస్థితి చూసుకోవచ్చు. అన్ని సామాన్లు ఎక్కడికక్కడ మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. సో బియ్యం బస్తాలు కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా బియ్యం బస్తాలు, ఇంట్లో సామాన్లు అన్ని ఎక్కడికక్కడ మొత్తం ఏది మిగలకుండా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లను కూడా కొట్టుకుపోయినాయి. బియ్యం చూడ మొత్తం బియ్యం ఖరాబ్ అయిన పరిస్థితి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ ఇంట్లో వర్క్ నడుస్తూ ఉంది. ఆ చైర్లు ఒక విపత్తు అంటే నిజంగా ఇట్లాంటి పరిస్థితి మ్యాక్సిమం ఎవరికి రావద్దనే కోరుకోవాలి. ఎందుకంటే ఇంత భారీ వర్షానికి ప్రాణాలతో బయటపడడమే చాలా గొప్ప అని భావిస్తున్నారు చాలా మంది. సో మరి అక్క మాట్లాడతారా ఏంటి అసలు ఏంది? ఆ రోజు ఇంట్లోనే ఉన్నారా మీరు? వర్షంలోనే ఉన్నాం. 1 minute లో వచ్చేసినాయి వాటర్. వచ్చేసరికి సడన్ గా పైకి వెళ్ళేసినాం. మస్తు ప్రాబ్లం అయిపోయింది. మా పిల్లలు చిన్న పిల్లలు, మా భర్త మొన్ననే ఉన్నాం మేము. 60 lakhs అవుతుంది ఇల్లు కొని. మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ తీసుకున్నాం, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పిల్లలు ఏడ్చిన మా కారు మొత్తం వాటర్ లో కొట్టుకుపోయినాయి. కారు మొత్తం పోయింది, కొత్త కారు అది. మొత్తం ఏమి లేదు మాకు, అసలు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు తిరగదంటే ఏమి లేదు, అంత ఘోరం ఉంది. మా పరిస్థితి బాగాలేదు. మాకేమన్నా మరి హెల్ప్ చేయాలి, ఏమన్నా ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది అట్లా అని కోరుతున్నాం. ఇంట్లో సామాన్ అంతా ఎక్కడికి లేదు, ఇప్పుడు ఏమీ కూడా లేదు, మాకు పరిస్థితి బాగాలేదు అసలే.